కొత్త కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీ రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశంలో విమానయాన రంగంపై తీవ్ర చర్చ మొదలైంది. సరిగ్గా ఈ కీలక సమయంలోనే ఇండిగో విమానాల్లో భారీగా రద్దులు, జాప్యాలు మరియు ప్రయాణికులకు సిబ్బందికి మధ్య జరుగుతున్న తీవ్ర గొడవలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ కల్లోలం వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏమిటి? ఇది కేవలం సాంకేతిక లోపమా లేక వ్యవస్థాపరమైన లోపమా అనే అంశంపై పూర్తి విశ్లేషణ కింద ఇవ్వబడింది. ఇండిగో విమానాలు రద్దు కావడానికి అసలు కారణం వ్యవస్థాపరమైన లోపమే. ఇండిగో విమానాల రద్దుకు సంస్థ సాంకేతిక సమస్యలు, రద్దీ, వాతావరణం వంటి పలు కారణాలను చూపించినప్పటికీ విమానయాన నిపుణులు, పైలట్ సంఘాల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది సంస్థ యొక్క దీర్ఘకాలిక వ్యవస్థాపరమైన లోపం, సిస్టమిక్ ఫెయిల్యూర్ మరియు నియమాలను ఉల్లంఘించే వ్యాపార నమూనా ఫలితమే. ప్రధాన కారణం కొత్త FDTL నిబంధనలు, DGCA FDTL నార్మ్స్. నియమాల మార్పు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త FDTL నిబంధనలను 1 నవంబర్ 2025 నుండి పూర్తిగా అమలు చేసింది. పైలట్ల అలసటను, పైలట్ ఫటీగ్ తగ్గించి విమాన భద్రతను పెంచడం ఈ నియమాల ముఖ్య ఉద్దేశం. వారపు విశ్రాంతి. పైలట్లకు వారపు విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకు పెంచారు. రాత్రి డ్యూటీ పరిమితి. పైలట్ రాత్రిపూట అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 వరకు చేసే ల్యాండింగ్లను గతంలో ఉన్న 6 నుండి 2కు మాత్రమే పరిమితం చేశారు. ఇండిగో వ్యాపార నమూనా వైఫల్యం. ఇండిగో సంస్థ తక్కువ ధర, లో కాస్ట్ క్యారియర్ కావడంతో తమ విమానాలు మరియు సిబ్బందిని అధికంగా వినియోగించుకునే హై యూటిలైజేషన్ నమూనాపై ఆధారపడి ఉంది. దీని వలన విమానాలు మరియు సిబ్బంది మధ్య బఫర్ చాలా తక్కువగా ఉంటుంది. కొత్త FDTL నియమాలు అమలైన తర్వాత సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇండిగో సంస్థ అందుకు తగినంత కొత్త సిబ్బందిని, పైలట్లు, క్యాబిన్ క్రూ నియమించుకోలేకపోయింది. దీని ఫలితమే భారీ సిబ్బంది కొరత, క్రూ షార్టేజ్. ఒక విమానం ఆలస్యమైన లేదా వాతావరణం సరిగా లేకపోయినా కొత్త నియమాల ప్రకారం వెంటనే మరొక రిజర్వ్ పైలట్ను ఏర్పాటు చేయాలి. ఆ రిజర్వ్ పైలట్లు లేకపోవడంతో ఆ విమానం రద్దు కావడం, దాని ప్రభావం మొత్తం నెట్వర్క్పై పడి గొలుసుకట్టు రద్దులకు దారితీసింది. సంస్థాగత లోపాలు. ప్రణాళిక వైఫల్యం. FDTL నియమాల అమలుకు సుమారు 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇండిగో అప్పటికి తగినంత సిబ్బందిని నియమించుకోలేకపోయింది. మానవ సంబంధాల సమస్యలు. విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని ఇండిగో సిబ్బందిపై చూపించారు. దీని వలన ప్రయాణికులకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదాలు మరియు గొడవలు జరిగాయి. సిబ్బందిపై ఒత్తిడి పెరగడం కూడా ఈ సమస్యకు మరింత ఆజ్యం పోసింది. ప్రయాణికుల కష్టాలు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి జోక్యం. విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విమానాశ్రయాల్లో గందరగోళం. ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు సరైన సమాచారం లేక టెర్మినళ్ల వద్ద రోజుల తరబడి చిక్కుకుపోయారు. అత్యవసర పనులు ఉన్నవారు, వైద్య చికిత్సల కోసం వెళ్లాల్సినవారు ప్రత్యామ్నాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్ ధరల పెరుగుదల. ఇండిగో రద్దుల అవకాశాన్ని వాడుకుంటూ ఇతర విమానయాన సంస్థలు ముఖ్యమైన రూట్లలో టికెట్ ధరలను అసాధారణంగా 10 రెట్లు అధికంగా పెంచేశాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కఠిన నిర్ణయాలు. ఈ సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తక్షణమే రంగంలోకి దిగారు. ఆయన కఠిన వైఖరి ఈ కల్లోలాన్ని కొంతవరకు అదుపు చేసింది. హెచ్చరికలు జారీ. మంత్రిగారు ఇండిగో యాజమాన్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేసి ప్రయాణికులకు సత్వర పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. టికెట్ ధరలపై నియంత్రణ. అధిక ధరల దోపిడీని నిరోధించడానికి మంత్రిత్వ శాఖ తక్షణమే టికెట్ ధరలపై పరిమితులను, ధరల నియంత్రణ విధించింది. దీని వలన ప్రయాణికులు అధిక ధరలు చెల్లించకుండా కొంత ఉపశమనం లభించింది. పూర్తి రీఫండ్ ఆదేశం.
రద్దుల వల్ల నష్టపోయిన ప్రయాణికులకు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి రీఫండ్లు చెల్లించాలని మరియు రీషెడ్యూల్ కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఇండిగోను ఆదేశించారు. మంత్రిత్వ శాఖ యొక్క ఈ కఠిన వైఖరి ప్రయాణికుల హక్కులను కాపాడింది. రద్దయిన విమానాలకు రీఫండ్ లేదా రీషెడ్యూల్ పొందడం ఎలా? ఇండిగో వైపు నుండి విమానం రద్దు అయితే లేదా సమయం మారితే ప్రయాణికులకు ప్లాన్ బి కింద ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీఫండ్ రీబుకింగ్ విధానం. విమాన స్థితిని తనిఖీ చేయండి. ఇండిగో అధికారిక వెబ్సైట్ గోఇండిగో ఇన్ లేదా మొబైల్ యాప్లో మేనేజ్ బుకింగ్ విభాగానికి వెళ్ళండి. మీ పిఎన్ఆర్, బుకింగ్ రెఫరెన్స్ నంబరు మరియు మీ చివరి పేరు, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీ విమానం రద్దయినట్లు ధృవీకరించుకోండి. ఆప్షన్ ఎంచుకోండి. చూజ్ ఆప్షన్. విమానం రద్దయితే మీకు రెండు ముఖ్యమైన ఆప్షన్లు కనిపిస్తాయి: పూర్తి రీఫండ్ లేదా ఫ్రీ రీబుక్, ఉచిత రీబుకింగ్. మీకు కావాల్సిన ఆప్షన్ను ఎంచుకోండి. సబ్మిట్ రీఫండ్ రిక్వెస్ట్. మీరు ఫుల్ రీఫండ్ ఎంచుకుంటే సంబంధిత వివరాలను ధృవీకరించి రీఫండ్ అభ్యర్థనను సబ్మిట్ చేయండి. ఆన్లైన్లో చెల్లింపు చేసి ఉంటే రీఫండ్ మొత్తం అదే బ్యాంకు ఖాతా కార్డుకు 5 నుండి 7 పని దినాలలో జమ అవుతుంది. ఆలస్యమైతే వెంటనే కస్టమర్ కేర్ను సంప్రదించండి. ఇతర పద్ధతులు: ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసి ఉంటే రీఫండ్ కోసం ఆ ఏజెన్సీని నేరుగా సంప్రదించాలి. ముఖ్య సలహా: ప్రయాణానికి ముందు కనీసం 24 గంటల ముందు మీ విమాన స్థితిని, ఫ్లైట్ స్టేటస్ తప్పకుండా తనిఖీ చేసుకోండి. భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యమే ప్రధానం కాబట్టి ఇండిగో తగినంత సిబ్బందిని నియమించుకునే వరకు ఈ సంక్షోభం ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.